నాకేం కక్షలు లేవు. వాడి ముఖం మేము చూసే ఎరగమయ్యా. ఆయన పని ఏందో ఆయన ఏందో పోతాడు వస్తాడు. అప్పుడు కూడా షాపుకనే పోయాడు. హైదరాబాద్ లో ఉద్యోగం కూడా వదులుకొని వచ్చేసారు కోసం అని వచ్చాడు. అమ్మాయి చెల్లెలు చికెన్ లాగా చేశారు. ఈడో తీసి అందరినీ భయపెడుతున్నారు. ఎవరికి ఫోన్ చేసినారు? రికార్డ్ చేసినారా? రికార్డ్ చేసాము. ఫోన్ చేసిన రికార్డింగ్ ఫోన్ చేసి రికార్డింగ్ చెప్పి చూసారా? రికార్డింగ్ తెప్పి చూసారు. ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు మెయిన్గా ఎవరైతే ఉన్నారో నాయకులు వెనకాల వాళ్ళ కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కిలేదు. స్వీట్ పెట్టి ఇక్కడితో ఆపుతున్నారు. ఇక్కడ వరకు రావడం ఎమ్మెల్యే వరకు కేసు పెట్టడం. జరిగి 2 రోజులైనా కూడా ఆ రోజు కూడా పచ్చిపోయాడు. చూసిన సాక్షులు ఉన్నారు. నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. నేను ఎలా చెప్తాడు సంబంధం లేదని? నువ్వేగా వెనకాలండి చేపించింది. 5 లక్షలనే ఒట్టి అబద్ధం చెప్తున్నావయ్యా. అసలు ఇంత ఊరుంది, అడిగి కనుక్కోండి మీరు. అసలు లేదండి. తెలుసు. అన్న పిలుస్తాడంట. అందుకని నమ్మాడు నా బిడ్డ. అన్న అని పిలుస్తాడంట. అందుకని నమ్మి ఆయన అసలు నమ్మకంతో నాకేం చేస్తాడని ఒక్కడిని చేసి నరికాడు. వెనక నుంచి నరికాడు. అసలు ఏం లేదు. సరే అట్టే ఏం తీస్తాము?
కూడా నార్మల్ డేటా రికార్డ్ తీసుకుని ఎవరైతే మాట్లాడారో మొత్తం మేము తదితరులు తారుమార్చాలని కృష్ణాపేట నుంచి 7 ఇచ్చారు. ఆ 7 నేను లోకల్ కాబట్టి కాల్ డేటా రికార్డు వస్తే ఎవరున్నారు మొత్తం బయటకు దాన్ని బట్టి హిందూ అనేవాడు మొత్తాన్ని 5 వెపన్స్ అందించింది ఇస్తాడు సార్. జరిగింది రాజకీయ హత్య అయితే ఎంత తారుమార్చేసి వ్యక్తిగత కక్ష అని చెప్తున్నా. అషాపేట నుంచి జరిగింది రాజకీయ కక్ష. అషాపేట నుంచి వెపన్ అందించి ఇతను బెండ్ మీద హెల్మెట్ పెట్టుకొని వీడిని వచ్చి డ్రాప్ చేశాడు. మా తమ్ముడు వైన్ షాప్ 8ంటికి మనం క్లోజ్ చేస్తాం. ఆ డైరీకి డ్రాప్ చేశాడు. వాడు షటర్ వేసే డయానికి వచ్చి వెనక నుంచి ఫస్ట్ దెబ్బ వెనక వేసాడు. ఇంకా తర్వాత ఇంకా వద్దు అని చేతులు పెట్టి చేయలేదు. డ్రాప్ చేసి వీడియో రోడ్డు మీద ఆయన గురి తీయాలి. పిల్లాడిని నా బిడ్డ మీ పార్టీ కోసమే బతికాడు. మీ పార్టీ కోసమే ప్రాణాలు వదిలేడయ్యా. అనేవాడు మీరు లేడయ్యా ఆయన. అదే వాడికి చంపితే అదే న్యాయం మాకు. మా బిడ్డకు శాంతి అదే అనుకుంటామయ్యా. సంబంధించి కేసులు చేసే కార్యక్రమం చేస్తాం. మీరు చెప్పిన ఫోటోలలో ఉన్న వాళ్ళందరి పేర్లను కూడా ఛార్జ్ షీట్లో ఖచ్చితంగా పెట్టేట్టుగా ఒకసారి కోర్టులో పెట్టి పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం. ఒకటే కాకుండా తెలియకపోయే కార్యక్రమం కూడా ధర్నా చేసే కార్యక్రమం కూడా పెట్టినట్టు ఖచ్చితంగా అది కూడా నేను చెప్పండి. అన్ని గొడవలు కూడా రాష్ట్రం అంతా ఇక్కడే 45 రోజులు 30 మంది ఈ 45 డేస్ రాష్ట్రం అంతా అతలాకుతలం మన ఊళ్ళలో మనం ఉండేదానికి కూడా మనం వెళ్ళిపోవాలని చెప్పి చెప్తాం. మన కాన్స్టిట్యున్సీస్ మనం గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ తిరగడం కూడా తిరుగుతూ ఉంటే కూడా వాళ్ళ మీద కూడా రాళ్ళతో రాళ్ళు ఇచ్చడము వాళ్ళ కాన్స్టిట్యున్సీ తిరగకూడదని ఇది ఎందుకు చేస్తూ ఉన్నారు? మ్యాండేట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? అన్నీ మనకన్నా ఎక్కువ చేస్తామని, మనకన్నా జగన్ ఒకటి చేస్తే నేను 4 చేస్తానని చెప్పి అన్ని 4 ఇంతలు ఎక్కువ చెప్పి
మోసం చేసి మ్యాండేట్ తెచ్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నది. అమ్మఒడి ఇస్తాను చెప్పింది ఏమని చెప్పాను, పిల్లలకు చెప్పి చేయి, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇంట్లో 4 ఉంటే 4 ఉంటే 4, 15,000, 60,000 అని చెప్పి ఇట్లని చెప్పి మోసం చేసి ఇప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత అవన్నీ ఏమి చేయకుంటున్నారు. భరోసా ఎదుర్కొంటున్నారు, మోడీ ఎదుర్కొంటున్నారు, పిల్లలకు ఫీజు రీఇంబర్స్మెంట్, విద్యా దీవెన ఎదుర్కొంటున్నారు, సద్దీవెన ఎదుర్కొంటున్నారు, పొల్యూషన్ తగ్గించి 0 వడ్డీ అది ఎదుర్కొంటుంది. అన్నీ ఎదుర్కొంటా చేస్తారు. పక్కన దాని గురించి పట్టించుకుంటున్నారు. ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ చంపడాలు భయాందోళన క్రియేట్ చేయడం, ఎవరు అడుక్కోకుండా ఎవరు మాట్లాడుకోకుండా ఎవరు ప్రశ్నించడం.